ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు నకిలీ కరెన్సీ చలామణికి కొత్తదారులు వెతుకుతున్నారు. అదనపు ఆదాయం కోసం కొందరు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, బిచ్కుంద ప్రాంతాల్లో దొంగ నోట్లను వాడుకలోకి తెచ్చారు. కొన్నాళ్ళుగా ఈ ప్రాంతంలో నకిలీ నోట్ల దందా ఎవరికీ తెలియకుండా యథేచ్ఛగా సాగుతుంది. పోలీసులకు అంతర్గత సమాచార వ్యవస్థతో ఈ అక్రమ తంతు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు చలామణిదారుల వేటలో పడ్డారు. బిచ్కుందలోని ఓ వ్యాపారి దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. అతడు ఎవరెవరిని కలుస్తున్నాడు, దొంగ నోట్లు ఎలా సమకూర్చుతున్నాడు అనే వివరాలు సేకరించారు. సమగ్ర సమాచారం అందిన తర్వాత కార్యాచరణ మొదలుపెట్టి ముఠా గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. వారికి దొరికిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి బాన్స్వాడకు, అక్కడి నుంచి బిచ్కుందకు నకిలీ కరెన్సీ చేరుతుందని గుర్తించారు. దీంతో పాటు దొంగ నోట్లను ఎక్కడ ముద్రిస్తున్నారనే దానిపై కూడా పోలీసుల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ నోట్ల చలామణిలో బిచ్కుందలో ఓ వ్యాపారి, బాన్స్వాడలో ముగ్గురు, హైదరాబాద్ పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక్కరు చొప్పున మొత్తం 6 భాగస్వాములైనట్లు తెలుస్తోంది. వీరి నుంచి 55 లక్షల వరకు 500 రూపాయల దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దొంగ నోట్లను ముద్రించే యంత్రం, దానికి సంబంధించిన సామాగ్రిని సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!